నమస్కారం. కంబరామాయణం. సుమంత్ర, నా రాముడెక్కడా? ఎక్కడో నూతిలో నుంచి వస్తున్నట్లుగా ఉన్నది మహారాజు గారి గొంతు. ప్రభు, సీతారామ లక్ష్మణులు అడవిలో ప్రవేశించారు అని సుమంత్రుడు చెబుతుండగానే ఆ అంటూ అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆయన పంచప్రాణాలు. అక్కడే ఉన్న కౌసల్యాదేవి భర్త శరీరాన్ని ముట్టుకొని చూసింది. చల్లబడిపోయిన దేహంలో ప్రాణం లేదని గ్రహించింది. ఒక్కసారిగా ఆయన దేహం మీద వాలి విలపించసాగింది. పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు. ఆ పుత్రుడి కోసం తపించి యజ్ఞం చేసి మరీ కన్నావే, ఏడి ఒక్కడు కూడా నేడు నీచెంత లేడే రాజా. ఆ కొడుకులే నీ మృత్యువుకు కారణమయ్యారు కదా. ఒక రోగము లేదు, ఒక యుద్ధము లేదు, ఒక కత్తివేటూ లేదు. ఇది కొడుకుల చేసిన గుండె కోత. ఒక ఎండ్రకాయ, ఒక అరటి చెట్టు, ఒక వెదురు పొద తన పిల్లలకు జీవితాన్ని ఇవ్వడానికి తమ జీవితాన్ని త్యాగం చేస్తాయి. నేడు దశరథ మహారాజు మేఘము మీద కదులుతున్న మెరుపులాగా మరల ఆయన శరీరం మీద పడి దొర్లుతూ రోదిస్తున్నది కౌసల్యాదేవి. ఓ కేకయ్య రాజకుమారి, వరములతో పాటు వైధవ్యాన్ని కూడా పొందావు. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లారాయా? ఓ మహావీరా, నీ సహాయంతో రాక్షసులను సంహరించి సుఖంగా ఉన్న దేవతల వద్దకే నీవు అతిథిగా వెళుతున్నావు కదయ్యా అని ఆయన వీరాన్ని తలుచుకుంటూ గుండెలవిసేలా రోదిస్తున్నది కౌసల్యాదేవి. సుమిత్రాదేవి అసలు స్పృహలోనే లేదు. ఎటు చూసినా చుట్టూ ఒప్పొంగే వరద నీటిలో మునిగిన పర్వతం మీద ఏమీ పాలుపోక నిలుచున్న నెమళ్లవలే ఆయన దేహం చెంత నిలుచున్నారు దశరథుని భార్యలు. దశరథుని మరణవార్త వశిష్ఠుల వారికి తెలియజేశాడు సుమంత్రుడు. హుటాహుటిన మహారాజు దేహం వద్దకు చేరుకున్నారు మంత్రులందరూ. దహన సంస్కారాలు చేయవలసిన కొడుకులెవ్వరూ దరిదాపుల్లో లేరు. భరతుడి ద్వారా కార్యక్రమాలు జరిపించవలెనని నిశ్చయించి అతి త్వరగా వార్తను మోసుకెళ్లి చేరవేయగల దూతలను కేకయ రాజ్యానికి పంపారు వశిష్ఠుల వారు. దశరథుడి పార్థివ దేహం చుట్టూ రోదిస్తున్న భార్యలను వారి వారి భవనాలకు పంపివేసి భరతుడు వచ్చే వరకు దశరథుడి మృతదేహాన్ని తైలద్రోణిలో భద్రపరిచారు మంత్రులు. అడవిలో ప్రత్యూషకాలంలో నిదురలేచిన అయోధ్యావాసులు కనులు విప్పి చూశారు. తమ ఎదురుగా సీతారామ లక్ష్మణులు లేకపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వారి కోసం వెదికి విసిగి వేసారి ఉస్సురని నిట్టూర్చారు. వెదుకుతున్న వారికి రథచక్రపు గురుతులు కనపడ్డాయి. వాటి వెంట వారు నడిచారు. ఆ గురుతులు వారిని అయోధ్య వైపుగా తీసుకుని వెళ్ళాయి. రాముడు మనసు మార్చుకుని అయోధ్యకు తిరిగి వెళ్ళాడని సంబరపడుతూ తమ తమ ఇళ్ళు చేరుకున్నారు వారంతా. అప్పుడు తెలిసింది వారికి తమ చక్రవర్తి దివంగతుడైన విషయము, రామచంద్రుడు అరణ్యాల వైపుగా సాగిపోయిన విషయము. ఈ రెండూ తెలిసి ఒక్కసారిగా వారంతా డీలా పడిపోయారు. వారి బాధ, వారి హృదయ వేదన వర్ణనాతీతము. మరణ సమయంలో మహారాజు చెంత లేకుండా, రామయ్య వెంట కూడా నడవకుండా విధి తమను ఇలా మోసం చేసిందేమిటి అని తమను తాము నిందించుకోని పౌరుడు లేడు అయోధ్యా నగరిలో. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.